బీరకాయ తొక్కు పచ్చడి ఎంతమందికి తెలుసు? ఆల్రెడీ బీరకాయ తొక్కు పచ్చడి తెలిసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేసేయచ్చు. తెలియని వాళ్ళు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ తొక్కు పచ్చడి టేస్టీగా ఉండడం మాత్రమే కాదు, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా యూజ్ అవుతాయి. సో ఇంకెందుకు లేట్, ఇంత హెల్తీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. మనం బీరకాయ పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తొక్కును మనం ఫస్ట్ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కుని ఒక 2 to 3 minutes అలా ఆయిల్లో వేయించుకోవాలి. ఈ తొక్కు వేయించేటప్పుడైతే అస్సలు వాటర్ వేయకూడదు, ఆయిల్లోనే తొక్కు కంప్లీట్గా మగ్గాలి. తొక్కు బాగా మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని సేమ్ కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని కంప్లీట్గా చల్లార్చుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత బీరకాయ తొక్కు అలానే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ తిరగమాతని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, టిఫిన్లోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఈసారి మీరు బీరకాయ తెచ్చుకున్నప్పుడు తొక్కు వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి.